మీలో ఎంతమంది ఒకప్పట్లో ఉన్న అట్లాస్ అనే పెద్ద సైకిల్స్ తో రిక్షా పెడలేసి సైకిల్ నేర్చుకున్నారో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అయితే ఈ కురంగ్ పెడల్ మూవీ నేను చూసాక నాకు నచ్చిందా లేదా అనేది ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. యాక్చువల్లీ ఈ కురంగ్ పెడల్ మూవీ మే 3వ తారీఖున తమిళ థియేటర్ లో అయితే రిలీజ్ అయింది. కాకుంటే ఇది కొంచెం చిన్న మూవీ అవ్వడం వల్ల అక్కడ పట్టించుకోలేదు. ఇప్పుడైతే ఓటీటీ స్ట్రీమింగ్ లోకి వచ్చింది. ఈ మూవీ అయితే తెలుగులో ఆహా అండ్ అమెజాన్ ప్రైమ్ ఈ రెండు ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మీరు చూడాలంటే చూసుకోవచ్చు. ఇక ఈ మూవీ విషయానికి వస్తే ఈ మూవీ అయితే బాగుందా లేదా అనేది చెప్పడం కాకుండా ఇలాంటి మూవీస్ ని అయితే మనం ఎక్స్పీరియన్స్ చేయాలి. మెయిన్ గా 90s కిడ్స్ కి అయితే ఈ మూవీ చాలా బాగా నచ్చుతుంది. అంటే మీలో చాలా మందికి మంచి స్క్రీన్ ప్లే ఉండాలి, మంచి యాక్షన్ సీన్స్, మంచి లవ్ స్టోరీ ఇలా ఎక్స్పెక్ట్ చేస్తే ఈ మూవీ అయితే మీకు నచ్చదు. లేదు స్లో పేస్ లో ఉన్నా పర్వాలేదు, మంచి ఎమోషన్స్ తో ఈ మూవీ 1980 కాలంలో రన్ అవుతూ ఉంటది. ఆ టైంలో ఏం జరిగింది అనేది మీరు తెలుసుకోవాలంటే ఈ మూవీ అయితే చూసుకోవచ్చు. ఏం లేదు, సింపుల్. ఒకప్పట్లో సైకిల్ను అద్దెకి తీసుకొచ్చే వాళ్ళు, అలానే అప్పట్లో కర్ర సమ్ములు నేర్చుకునేటోళ్ళు, అటువంటి మెమోరీస్ అన్ని మీరు చూడాలనుకుంటే ఈ వీడియో అయితే మీరు మిస్ కాకండి. ఇక ఈ మూవీ కాన్సెప్ట్ విషయానికి వస్తే కదేరి అనే గ్రామంలో కందస్వామి అనే ఒక పర్సన్ అయితే ఉంటాడు అనమాట. ఈ స్టోరీ మొత్తం 1980లో జరుగుతూ ఉంటది. ఆ కందస్వామికి సైకిల్ అయితే రాదు, ఎక్కడికి వెళ్ళినా నడుచుకుని వెళ్తూ ఉంటాడు. దానివల్ల ఆ ఊర్లో వాళ్ళు ఆయనకి హేళన చేస్తూ ఉంటారు, సైకిల్ రాని కందస్వామి అని. అయితే ఒక రోజు కందస్వామి ఆయన పిల్లలతో కర్రస్వామి అయితే నేర్పిస్తూ ఉంటాడు. ఆ టాపిక్ సైకిల్ మీదకి అయితే వెళ్ళిపోద్ది. వాళ్ళు ఒక సైకిల్ ని తెచ్చి నేర్చుకోవాలనుకుంటారు. వాళ్ళు సైకిల్ ఎలా తీసుకొచ్చారు, వాళ్ళు సైకిల్ నేర్చుకున్నారా లేదా అనేది రిమైనింగ్ పార్ట్ మొత్తం మీరైతే మూవీలో అయితే చూడొచ్చు. ఇక మూవీ అయితే కొంచెం స్లో పేస్ లో ఉంటది. ముందుగానే చెప్తున్నా, స్లో పేస్ లో ఉంటుంది. మూవీ కూడా ఎక్కువే ఉండదు, జస్ట్ 1 hour 59 minutes ఉంటది. అందులో ఒక 3-4 సాంగ్స్ అయితే ఉంటాయి. వాటిని మనం స్కిప్ చేసి చూసినా 1 గంట 30 నిమిషాల్లో అయితే మూవీ కంప్లీట్ అయిపోద్ది. మీరు ఓల్డ్ మెమోరీస్ ని, మెయిన్ గా 1990 కిడ్స్ అయితే ఈ మూవీని అయితే మీరు అసలు మిస్ కాకండి. మీకైతే బాగా సెట్ అవుతుంది. అదే ఇప్పట్లో మీరు ఎవరైనా యంగ్ ఏజ్ లో ఉన్న వాళ్ళకైతే ఈ మూవీ అయితే అంతగా సెట్ కాదనిపిస్తుంది నాకైతే ఓకే, బానే ఉంది. ఇలాంటి మూవీస్ ని బాగుందా బాలేదా అనే దానికంటే మనం ఒకసారి చూసి వదిలేయడం అంతే. ఆహా, అప్పట్లో అలా జరిగేదా, అప్పట్లో అలా సైకిల్ నేర్చుకునేటోళ్ళ, అప్పట్లో అలా సైకిల్ అద్దెకి తీసుకొచ్చేటోళ్ళ, ఇటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం మనకైతే తెలుస్తుంది. అండ్ మూవీ అయితే ఓకే, నాకైతే బానే ఉంది. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా నచ్చొచ్చేమో. ఈ మూవీ అయితే ఆహా అండ్ అమెజాన్ ప్రైమ్ లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. అండ్ ఇటువంటి మరిన్ని మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే లైక్ చేయండి గైస్.